మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు, లైక్ బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి స్పెషల్గా ఏమైనా ఆహార నియమాలు ఉంటాయా? అబ్సల్యూట్లీ. సో బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు, ట్రీట్మెంట్ అయ్యాక కూడా సంవత్సరం 2 సంవత్సరం వరకు కొన్ని పథ్యాలు, ప్రికాషన్స్ ఈ పేషెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫాలో చేయాలి. ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ముఖ్యంగా వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది, రైట్? సో బ్లడ్ క్యాన్సర్ ఉత్పత్తి అయ్యేది బ్లడ్ సిస్టమ్ ద్వారా, ఇమ్యూనిటీ వచ్చేది బ్లడ్ సిస్టమ్ ద్వారా. సో ఈ బ్లడ్ క్యాన్సర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ అసలు చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ట్రీట్మెంట్ వాడతామో అది కీమోథెరపీ ఉండొచ్చు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఉండొచ్చు, ఇమ్యూనోథెరపీ ఉండొచ్చు, టార్గెటెడ్ థెరపీ ఉండొచ్చు, లేకపోతే కొత్తగా వచ్చిన జీన్ థెరపీ ఉండొచ్చు. ఈ ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే వరకు ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళు వేడి వేడి వంట చేసిన ఫ్రెష్లీ కుక్డ్ బాయిల్డ్ ఫుడ్ మాత్రమే వాడాలి, కచ్చా కూరగాయలు వాడకూడదు. అది హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో హోమ్ ఫుడే వాడాలి. అదేవిధంగా హైజీనిక్ ప్రికాషన్స్ ఫాలో చేయాలి. ఇన్ఫెక్షన్ నుంచి కాపాడడానికి ఇమ్యూనిటీ తక్కువ వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా మాత్రలో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ కాపాడడానికి అన్ని ప్రికాషన్స్ వాళ్ళు ఫాలో చేయాలి. సో ముఖ్యంగా ఫుడ్, హైజీన్, ఎక్స్పోజర్ టు క్రౌడెడ్ ప్లేసెస్, జనాలు ఉన్న ప్లేసెస్లో వాళ్ళు వెళ్ళటం అవాయిడ్ చేయాలి. అదేవిధంగా ఎప్పుడైతే ఇంటి నుంచి బయట వెళ్తారో మాస్క్ వాడాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్, దే ఆర్ వెరీ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్, దే ఆర్ ఇమ్యూనో కాంప్రమైజ్. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వల్ల అవసరం ఉన్న అన్ని ప్రికాషన్స్ వాళ్ళు ఫాలో చేయాలి. ఉదాహరణంగా ఒక సింపుల్ ఎగ్జాంపుల్, కోవిడ్ ఎపిడెమిక్లో, రైట్? వీఆర్ నార్మల్, మన ఇమ్యూనిటీ నార్మల్ అయినా దేవుడు మనకు కోవిడ్ నుంచి 1 year నుంచి 2 years దాకా ఈ అన్ని కోవిడ్ ప్రికాషన్స్ ఫాలో చేయాలి. అవాయిడ్ క్రౌడెడ్ ప్లేసెస్, యూజ్ వెల్ కుక్డ్ బాయిల్డ్ ఫుడ్, హైజీనిక్ బ్యాలెన్స్ ఫుడ్, అండ్ అవాయిడ్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్. కఫ్, కోల్డ్, జలుబు, జ్వరం ఉన్న వాళ్ళతో దూరంగా ఉండాలి.